హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా వారి బర్త్డే సందర్భంగా మేమైతే శ్రీశైలం వెళ్తున్నాము. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి మేమైతే స్టార్ట్ అయినాము. మేము మా అక్క వాళ్ళు వెళ్తున్నాము. టోటల్ 7 మెంబర్స్ వెళ్తున్నాము. నేనైతే 10 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళింటా. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే శ్రీశైలం వెళ్తున్నా. ఇప్పుడైతే మొత్తం చేంజ్ అయి ఉంటుంది నాకు తెలిసి. మేము శ్రీశైలం వెళ్తామని అనుకోలేదు. సడన్లీనే ప్లాన్ చేసుకొని నైట్ అనుకొని మార్నింగ్ వెళ్ళిపోయినాము. మేము ఎక్కడైనా బయటికి వెళ్ళేసి బర్త్డే కదా, మూవీకైనా ఎటైనా వెళ్ళేసి లంచ్ అయినా డిన్నర్కైనా ఏదానికైనా బయటికి వెళ్ళి తినేసి వద్దాం అనుకున్నాము. కానీ మా ఆడబిడ్డ నైట్ కాల్ చేసి వెళ్దాము అనేసరికి సడన్గా డెసిషన్ చేంజ్ చేసుకొని మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. పిల్లలు అయితే బస్సులో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే మధ్యలో బస్ ఆగింది. ఇక్కడైతే లంచ్ తెచ్చుకొని వాళ్ళు హోటల్లో తిన్నారు. లంచ్ తెచ్చుకున్న వాళ్ళైతే ఇట్లా బయట స్పేస్ ఉంది, ఖాళీగా మంచి ఫ్రీగా ఉంది. మేమైతే లంచ్ తీసుకెళ్ళినాం కాబట్టి మేము ఇక్కడ లంచ్ చేస్తున్నాము. ప్రదేశం మేమైతే టెంపుల్కి వెళ్ళాం అనుకున్నాము. మా పాప నేనైతే మంచిగా ఏదన్నా డెకరేట్ చేసి సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నాము. మంచిగా మూత దగ్గర ఎంట్రీ డోర్ ఓపెన్ చేయగానే ఫ్లవర్స్ పడేలాగా అట్లా మా పాప అయితే ఎక్కడ చూసిందో తెలియదు కానీ ఇట్లా ప్లాన్ చేద్దాం మమ్మీ అని చెప్పింది. సరే అని అనుకున్నాము. కొన్ని థింగ్స్ తెచ్చిపెట్టుకున్నాము. తన బర్త్డేకి అయితే డ్రెస్ తెచ్చినాము. లాస్ట్ టైం వాచ్ తెచ్చిండే, కానీ ఈసారి ఇంకా మంచిగా చేద్దాం బర్త్డే ఇంట్లో అనుకున్నాము. కానీ గుడి దగ్గరికి వెళ్ళడం ఇంకా మంచిగా అనిపించింది. సర్లే ఇంటికాడ ఎప్పుడైనా చేసుకుంటాం కదా, టెంపుల్కి ఇంకా సడన్లీ అనుకోకుండా దేవుని దగ్గరికి వెళ్తున్నాం కదా. ముందు ప్లాన్ చేసుకొని వెళ్తేనేమో ప్రీ ప్లాన్గా అవుతుంది. సడన్లీ వెళ్తున్నాము అంటే దేవుని దగ్గరికి వెళ్ళాలని రాసింది కాబట్టి వెళ్తున్నాము అనుకొని ఇదంతా క్యాన్సిల్ చేసుకొని మేమైతే టెంపుల్కి వెళ్ళినాము. మేమైతే శ్రీశైలంకు దగ్గరకు వచ్చినాము. ఇక్కడ కనిపించేది శ్రీశైలం డ్యాము. మనకి ఇక్కడ నుంచే పవర్ జనరేట్ అవుతుందంట హైదరాబాద్కి. ప్రజెంట్ అయితే వాటర్ లేవు కాబట్టి నార్మల్గా అనిపిస్తుంది. వాటర్ ఉంటే మాత్రం వ్యూ చాలా బాగుంటుంది. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని తీసుకొని బయట ఎక్కువ తిరగలేం కాబట్టి ఇంకా
కొంతవరకు పాసిబుల్ అయింది మాత్రమే చూసి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా జాతరలో చిన్న బొమ్మలు అవన్నీ తీసుకొని అయితే వచ్చేసినాము. అక్కడ వేరే సైడ్ తిరగాలనుకున్నాము, కాకపోతే మార్నింగ్ 6-7 నుంచే ఎండ బాగా కొడుతుంది కాబట్టి మనం పిల్లల్ని బయట తిప్పడం మంచిది కాదు సమ్మర్లో అని ఇక మేమైతే ఇంకెక్కడ వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ చూడండి వాటర్ పోతున్నాయి మంచిగా డ్యామ్లో నుంచి. చాలా దూరం ఉంది. మా అన్న అయితే 1 అవర్ అని అంటాడు. 1 అవర్ అయిన దగ్గర 2 అవర్స్ అంటాడు. దగ్గరకు వచ్చినాం ఇంకా 10 మినిట్స్ అంటాడు. 10 మినిట్స్ పోయి ½ అవర్ అవుతుంది. ఇంకా రావట్లేదు అని అంటే లేదు దగ్గరే ఉంది ఇంకా అయిపోయి 5 మినిట్స్లో పోతామని ఇక చెప్తుండనట్టు. ఇక పిల్లలు అయితే ఎప్పుడు బస్ దిగుతామా ఏంది అన్నట్టే ఉన్నారు. ఆ బస్లో 4-5 అవర్స్ జర్నీ అయింది. ఇంకా బస్ కూడా కొంచెం స్లో వెళ్ళింది కాబట్టి మస్తు బోర్ అనిపించింది బస్సులో. హెడేక్ వచ్చింది. వాటర్ ఇంకా గేట్స్ అన్నీ వదలలేరంట. గేట్స్ అన్నీ వదిలితే మంచిగా ఉంటుందంట. కానీ దగ్గర నుంచి చూసినాము మంచిగా అనిపించింది. ఇదేనండి శ్రీశైలం ఎంట్రన్స్. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి మంచిగా చల్ల గాలి అంత మంచిగా అనిపించింది. ఫైనల్గా శ్రీశైలం అయితే చేరుకున్నాము. బస్ దిగేస్తున్నాము. ఎంట్రెన్స్లో బొట్టు పెడతారు కదా, మా పాపకు మాకు అందరికైతే బొట్లు పెట్టించుకున్నాము. మా పాప ఆమె పెడుతుంటే ఏడుస్తుంది, కొత్త కదా, ఇంకా వాళ్ళ డాడీ పెడితే మంచిగా పెట్టించుకుంది. బస్ దిగేసి అక్కడ లోపలికి వెళ్ళి రూమ్ చూసుకొని రూమ్ వెతుక్కొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయినాము. దర్శనం చేసుకొని మేము వచ్చేసరికి 10 అయ్యింది. హాయ్ గైస్, నైట్ అయితే 10 అయ్యింది. లోపల వీడియో తీద్దామంటే మాకు ఫోన్లో అలౌ లేదు కాబట్టి నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళిన. బై లక్ చెక్ చేయలేరు అంటే ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళిండు, తను వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిన, ఆయన చెక్ చేస్తుంటే ఫోన్ యువతలకి ఇచ్చేసిండు. అట్లా ఫోన్ తీసుకెళ్ళిన. ఇంకా అక్కడ వీడియో తీద్దామన్నా భయం వేసింది. చిన్న క్లిప్ లాగా ఇంకెవ్వరు చూడకముందు చిన్న ఇట్లా రౌండ్గా ఒక చిన్న క్లిప్ లాగా అయితే తీసేసిన. రేపు మళ్ళీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలి. రేపు మా ఆడబిడ్డ వాళ్ళది మ్యారేజ్ డే అన్నట్టు. ఈరోజు తనది బర్త్డే అని ఇంక ఇప్పుడైతే వెళ్ళినప్పుడే మేము ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్శనం చేసుకున్నాము. రేపు వాళ్ళ మ్యారేజ్ డే కదా మళ్ళీ వెళ్దామని అనుకున్నాము. ఇప్పుడైతే ఇంకా జాతరలోకి వచ్చేసినాము. ఇంకా పిల్లలైతే ఇంకా బొమ్మలు అవి కావాలంటారు. మా చిన్న పాప అయితే చూసింది అలా అనేస్తుంది, అన్నీ కావాలంటుంది. ఫోటో చూడు ఫస్ట్ అది కాక నాకు కిందిది అది కాదు నాన్న, దాంట్లో ఏం కనిపిస్తుంది? వద్దు ఫోన్ వేస్ట్. చూడు ఒకసారి ఫస్ట్. చూడు స్వీటీ ఏముంది అందులో. ఇటు చూడాలి, ఇక్కడ నుంచి ఇది తిప్పాలి. ఇది తిప్పితే లోపల వేరే వేరే కనిపిస్తుంది. బొమ్మలు వస్తుంది అది చేతి
అది 2 రోజుల్లో తీసుకో, అదే తీసుకో. చూపించి పెట్టాలి, చూపి ఒకసారి. క్యూటీ కావాలా? ఇటు చూపి క్యూటీ, ఇటు తిప్పు క్యూటీ. కింద పెట్టి దా చూపి అడగా. సౌండ్ చూపి. వాళ్ళకి ఏమేమి టాయ్స్ వాళ్ళు కొనుక్కున్నారో వాళ్ళ అత్తనే ఇప్పించింది మా పిల్లలకి. వాళ్ళ అత్త ఇప్పించినందుకు వాళ్ళ అత్తని హగ్ చేసుకొని థ్యాంక్ యూ చెప్తుంది మా పెద్ద పాప. ఏది బండి వస్తుంది అన్న, తీసుకో. అక్కడ పద లోపలికి పద. క్యూటీ క్యూటీ హాయ్ క్యూటీ. అమ్మాయి హాయ్. నేను ఇట్లా తీసుకుంటా అన్న. ఎట్లా డజన్ అవతల 50 నేను అడిగేసి వచ్చా. 50 నేను అడిగిన క్యూటీ క్యూటీ దా. ఏం తీసుకుంటారు? తీసుకోమంటున్నాడు. ప్యాక్ కూడా కలుపుకోలేదు. సేమ్ కలర్ పెట్టినావు కాదు, ఏదో వేరు వేరు పెట్టిన బాగుంటుంది. సేమ్ అయిపోయిందా? షాపింగ్ సిటీ తీసుకో. జాతరల నుంచి అయితే రూమ్కి వచ్చేసినాము. రూమ్కి వచ్చినాక మా అక్క కేక్ తీసుకొచ్చింది. ఇంకా కేక్ కట్ చేస్తున్నాము. బర్త్డే బాయ్ శ్రీశైలంలో కేక్ కట్ చేస్తుండు. ఇక్కడ సెలబ్రేట్ చేస్తామని అనుకోలేదు. కేక్స్ అయితే అక్కడైతే ½ kg కేక్ 700 600 ఉంది. తక్కువకైతే ఇస్తలేరు. ఎందుకంటే ఇక్కడ బేకరీస్ లేవు కాబట్టి 1-2 ఉన్నాయి అనుకుంటా. మేము తిరిగిన జాగాలలో మాకు 2 కనిపించినాయి. అందుకనే రేట్ అయితే ఎక్కువ చెప్పిర్రు. ఏంది చెప్పు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు స్వీట్?
ఒక్క నిమిషం ఉండను ఉండు. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్. హ్యాపీ బర్త్డే ఫోటో దిగటం